పని గంటల్ని పెంచడం అనేది ఆంధ్రప్రదేశ్లో 10 to 12 అవర్స్ చేసుకోవచ్చు అన్న ఒక జీవో వచ్చింది. ఈవెన్ తెలంగాణలో కూడా 8 గంటలు పని, 8 గంటలు రెస్ట్, 8 గంటలు రీక్రియేషన్. పటంచెరు పాష మేళారంలో 60 మందిలో ఈరోజు 3 చనిపోయారు. ఇది అక్కడ కాకపోతుందో మనం చెప్పలేము. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అదొక మంచి టర్మ్ కాయిన్ చేశారు, కానీ దాని పేరు మీద వాళ్ళు చేస్తున్నది ఏంటి అని అంటే మొత్తం సాధారణ ప్రజలకి, కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లాంటివి వాళ్ళు ఏమైనా గైడ్ లైన్స్ లేకపోతే పర్యవేక్షణ చేయడము. ఇంకొక ఇంపార్టెంట్ తీసుకొచ్చింది అంటే మెడికల్ కారణాలతోటి ఒక వర్కర్ని తీసేయొచ్చు. 18,000 కంటే ఎక్కువ జీతం ఉంటే వాళ్ళు వర్కర్స్ కాదు, ఎంప్లాయీస్ అని చెప్పి టర్మ్ చేస్తున్నారు. ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. రెండవది యూనియన్ పెట్టాలంటే ఎంప్లాయీస్ ఇంతమంది ఉండాలని ఒక ఇది కూడా తీసుకొస్తున్నారు, ఒక నిబంధన కూడా. 300 కంటే ఎక్కువ ఉంటే పర్మిషన్ తీసుకోవాలి, 300 తక్కువ ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సి అవసరం లేదు, వాళ్ళు బంద్ చేసేయచ్చు కంపెనీ. యూనియన్లకైతే పర్మిషన్ పూర్తిగా రద్దు చేసేస్తుంది. కార్మికుల్ని బానిసలుగా మార్చే విధానాన్ని మేము ఒప్పుకోము అని వాయిస్ రేజ్ చేయండి. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కే భరత్, ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ స్టేట్ ప్రెసిడెంట్. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ సంబంధించి జరుగుతున్న మూవ్మెంట్లో కొన్ని గమనిస్తున్నది ఏంటంటే, మేము ఆ మూవ్మెంట్తో పాటుగా వర్కర్స్ సంబంధించి పని గంటల్ని పెంచడం అనేది ఆంధ్రప్రదేశ్లో 10 to 12 అవర్స్ చేసుకోవచ్చు అన్న ఒక జీవో వచ్చింది. ఈవెన్ తెలంగాణలో కూడా 10 అవర్స్ పెంచుతున్నట్టు పని గంటలు ఒక జీవో వచ్చింది. అసలు ఏం జరుగుతుందండి? ఒకప్పుడు 8 అవర్స్ అన్నది 8 అవర్స్ వర్కింగ్ అవర్స్, 8 అవర్స్ లీజర్, 8 అవర్స్ రీక్రియేషన్ అన్నట్టుగా 24 అవర్స్ని విభజించిన కాలం ఉండేది కదా. మెల్లగా పని గంటలు మళ్ళీ పెంచుతూ మనం వెనక్కి వెళ్తున్నామా, ముందుకు వెళ్తున్నామా? అసలు ఏం జరుగుతుంది భరత్ గారు? వాస్తవానికి ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొత్తం భారతదేశంలో మొత్తం కూడా దాదాపు 150 సంవత్సరాలుగా అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు ఇవి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులు ఇవి. 8 గంటల పనిదినం, 8 గంటల పని. మీరు ఇంతకుముందు చెప్పినట్లు 8 గంటలు పని, 8 గంటలు రెస్ట్, 8 గంటలు రీక్రియేషన్. ఇది బేసిక్గా ఒక మనిషికి ఉండాల్సినటువంటి, ఇది సైంటిఫిక్గా ఆలోచించి తీసుకున్నటువంటి ఒక ప్రపోజల్. ఏదో కార్మికులు డిమాండ్ చేయడం ద్వారా లేకపోతే కోరుకోవడం ద్వారా వచ్చింది కాదు. ఇది అన్ని స్టడీ చేసిన తర్వాత ఇట్లా లేకపోతే మానసికంగా, శారీరకంగా కార్మికులు, ఉద్యోగస్తులు దెబ్బతింటారు. వాళ్ళ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. అది దెబ్బతినకూడదు అని అంటే 8 గంటల పని విధానం ఉండాలి అని చెప్పి ఆలోచించి తీసుకొచ్చినటువంటి నిర్ణయం. ఆ తర్వాత కూడా అనేక హక్కులు వచ్చాయి. సమ్మె చేసే హక్కు, సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు, నెగోషియేషన్ చేసుకునే హక్కు, ఇవన్నీ ఒకటొకటిగా పూర్తిగా తీసేస్తుంది ప్రభుత్వం. ప్రజెంట్ జరుగుతున్నది ఏమిటి అంటే, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ, లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా కూడా వీటిని ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కటిగా ఈ కార్మిక హక్కులన్నింటినీ తీసేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వాళ్ళు యూజ్ చేస్తున్న టర్మ్ ఇది. ఈ 4 లేబర్ కోడ్స్ అనేవి తీసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద టోటల్గా వర్కర్స్ యొక్క బేసిక్ రైట్స్ అన్ని తీసేసి, ఎట్లయితే బానిస వ్యవస్థలో ఇష్టం వచ్చినట్టు పని చేయించుకునే పద్ధతి ఉండేదో దాదాపు ఆ స్థాయికి, పూర్తి ఆ స్థాయికి పోకపోవచ్చు, దాదాపు ఆ స్థాయిలో కార్మికులతోని విచ్చలవిడిగా పని చేయించుకునేటువంటి పద్ధతుల్ని తీసుకొస్తున్నారు. మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇది ప్రధానంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా, ఎవరైతే ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, పెట్టుబడిదారులు ఉన్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 18 గంటలు పని చేయాలి, 20 గంటలు పని చేయాలి, 90 గంటలు పని చేయాలి వారానికి అని ఓపెన్గానే చెప్తున్నారు. వాళ్ళ యొక్క డిక్టేట్స్, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రూల్స్ అన్ని ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రెషర్ ఉంది. ఈవెన్ ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కానీ, కర్ణాటకలో కానీ వీళ్ళు కూడా 10 గంటలు కంపల్సరీ పని చేయాలి అని చెప్పేసి ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఎందుకు ఈ రూల్ తీసుకొచ్చారు అని ఈరోజే
అసిస్టెంట్ కమిషనర్ గంగాధర్ గారిని కలిసి మాట్లాడితే మా చేతిలో పూర్తిగా లేదు, మేము సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డిక్టేట్స్ని ఫాలో అవ్వాలి, కాబట్టి మేము దీన్ని తీసుకొస్తున్నాము. అయితే దీంట్లో ఎలాంటి మార్పులు చేయగలుగుతామో, ఎలాంటి సడలింపులు చేయగలుగుతామో మేము ఆలోచించి చెప్తామని ఒక మాట అన్నారు ఆయన. అన్ని ట్రేడ్ యూనియన్స్ ఈరోజు వెళ్ళి కలిస్తే. కానీ బేసికల్గా వీళ్ళు ఒక్కొక్కటిగా కార్మికుల హక్కులన్నింటినీ తీసేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. ప్రజెంట్ జరుగుతున్న వ్యవహారం ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఉందో, చాలామంది కామన్ పీపుల్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఏమవుతుంది 10 గంటలు చేస్తే 2 గంటలు డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా, ఓటీ వస్తుంది కదా అనే ఒక రకమైన, అంటే ఇది కూడా ఒక ఒపీనియన్ కూడా వ్యక్తం అవుతుంది. దీన్ని మనం ఎట్లా చూడాలి? యాక్చువల్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనగానే కామన్ పీపుల్ చాలా అట్రాక్ట్ అవుతారు. కేవలము 2 గంటలు ఓటీ వస్తుందనే కాదు, బిజినెస్ ఉండాలి కదా, వ్యాపారాలు పెరగాలి కదా, వ్యాపారాలు పెరిగితేనే కదా దేశం అభివృద్ధి అయ్యేది, ప్రభుత్వాలు నడిచేది, జీడిపి పెరిగేది అని ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఆ బేసిక్స్ మనం వేరే లెవెల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి అంటే, కార్మికులతో పని చేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా బిజినెస్ చేయించుకోవడం అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద వాళ్ళు పర్మిషన్స్ ఇస్తాము అవి ఇవి మాట్లాడుతున్నారు. ఈ పర్మిషన్స్ కూడా ఎట్లా ఇస్తున్నారు? మొన్ననే మనము చూసాం, పటంచెరు పాషం మేలారంలో ఇన్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ 40+ మెంబర్స్ చనిపోయారు. ఇప్పుడు ఇంకా మొత్తం 60 మంది, 60 మందిలో ఈ రోజు 3 చనిపోయారు. ఇది ఎక్కడ దాకా పోతుందో మనం చెప్పలేము. మిస్సింగ్ ఉన్నారు, వాళ్ళదేం తెలీదు జాడ, అసలు వాళ్ళు ఉన్నారా లేరా, అసలు ఆ భయంకరమైన రియాక్టర్ పేలుడు దాంట్లో ఏం జరిగింది, వాళ్ళ యొక్క కనీసం శకలాలను మిగిలిన కూడా తెలియదు. అది ఈ పరిస్థితి అక్కడ. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏంటి? పర్మిషన్స్ అసలు రూల్స్ ఎందుకు పెడతాము? కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఎందుకు పాటించాలి? ఎవరికి ప్రమాదం జరగకుండా. అట్లాంటి భద్రతా ప్రమాణాలు లేకుండానే మేము పర్మిషన్ ఇస్తాము. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకుండానే పర్మిషన్ ఇస్తాము. ఎలాంటివి లేకుండా ఇస్తే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ప్రమాదాలు జరిగి అటు వర్కర్స్కి, ఎంప్లాయీస్కి, మిగిలిన అన్ని రకాలుగా కూడా ఇది సమస్యాత్మకంగా తయారవుతుంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అదొక మంచి టర్మ్ కాయిన్ చేశారు. కానీ దాని పేరు మీద వాళ్ళు చేస్తున్నది ఏంటి అని అంటే, మొత్తం సాధారణ ప్రజలకి, కార్మికులకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏమంటే, ఈ జీడిపి పెరగడం అనేది, అంటే దేశ అభివృద్ధి కోసం మేము ఈ విధంగా తీసుకొస్తున్నాము అని అంటున్నారు. అంటే మీరు ట్యాక్స్ హాలిడేస్, వాళ్ళు ట్యాక్స్ ఇవ్వరు. వాళ్ళు ట్యాక్స్ ఇవ్వకపోతే జీడిపి ఎట్లా పెరుగుతుంది? 10 years ట్యాక్స్ హాలిడే, ఎలక్ట్రిసిటీ బిల్ ఉండదు, వాటర్ బిల్ ఉండదు, ఇవన్నీ లేకుండా 10 years మేము మీకు పర్మిషన్స్ ఇస్తాం, మీరు వచ్చి కంపెనీలు పెట్టండి ఇండస్ట్రియలిస్ట్లకు. ఇట్లా పెట్టి చెప్పినప్పుడు ఏం జరుగుతుందని అంటే, ఆల్రెడీ ఎవరైతే కంపెనీలు ఉన్నారో పాత కంపెనీలు అవి మూసేసి వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు. ఎస్ఈజెడ్లలో లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కంపెనీలు పెట్టి 10 ఏళ్ళు కాకముందే, అంటే 10 ఏళ్ళ వరకు పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళకి. 10 ఏళ్ళు 9 ఏళ్ల తర్వాత కంపెనీ మూసేస్తారు. మళ్ళీ ఇంకో పేరు మీద మళ్ళీ ఇంకో కంపెనీ ఓపెన్ చేస్తాడు. ఎందుకు అంటే లాభం కోసం. ట్యాక్స్ ఎగ్గొట్టొచ్చు, తర్వాత వర్కర్స్కి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, యూనియన్ రైట్స్ ఉండవు, అన్ని రకాలుగా తీసేసి వాళ్ళు ఎగ్గొడతారు. దీని నుంచి ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, ఎవరికి కూడా ఎలాంటి లాభం ఉండదు. అండ్ ఈ విషయం తెలిసి కూడా రాజకీయ నాయకులు దీన్ని అలో చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. జనరల్గా మనం 2 సెక్టర్లు కదా భరత్ గారు, యాక్చువల్గా ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎలాగో ఏ రూల్స్ ఉండవు. పొద్దున తీసుకెళ్తే వాళ్ళు నైట్ వరకు ఎట్లా పని చేస్తారో, ఏం పని చేయించుకుంటారో కూడా తెలియకుండా, వాటికి ఒక సిస్టమ్ ఉండకుండానే ఒక రకమైన ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంటుంది. అట్లాగే ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్లు అయిన వాటిల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనో అక్కడనో ఏదైనా చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ 10 hours 12 hours పని చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వర్కర్స్ యొక్క మెంటల్ కండిషన్ కానీ, ఫిజికల్ కండిషన్ కానీ ఏమో అది ఎక్కువ పని చేస్తుంది. జనరల్గా వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా. అదొకటి. అంటే జనరల్గా వర్కింగ్ క్లాస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అనేది, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఆర్ ఎనీథింగ్ జనరల్గా. ముఖ్యంగా అండి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈ ఎక్కువ అవర్స్ పనిచేయడం వల్ల చాలామంది కూడా హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా, మన కాటేదాన్ని లేదా పటంచెరు ఏరియాలకు వెళ్తే ప్రమాదాలకి గురవుతున్నారు. వాళ్ళు మనమే ఒక 4 గంటలు కంటిన్యూస్గా పనిచేసిన తర్వాత కనీసం ఒక ½ hour 1 hour రెస్ట్ తీసుకోకపోతే బ్రెయిన్ పనిచేయదు. అప్పటిదాకా చేసిన పనే నెక్స్ట్ ఏం చేయాలో తట్టదు, మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో దానికి మనకు ఒక కెపాసిటీ ఉంది, మన శరీరానికి, మన బ్రెయిన్కి ఒక కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీకి మించి మనం పనిచేస్తే అది ఏమవుతుందంటే పని పాడవుతుంది, దాంతోపాటు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇది శారీరకంగా. మానసికంగా కూడా ఇక్కడ వర్కర్స్ అని అంటే ఎంప్లాయీస్ కూడా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో సహా అందరూ కూడా, మీడియా వాళ్ళం కూడా అందరూ
శారీరక శ్రమ, మానసిక శ్రమ, అంతే తేడా. కానీ శ్రమని అమ్ముకొని జీవించే వాళ్ళే అందరు కూడా. శ్రమని అమ్ముకొని జీవించే వాళ్ళంతా వర్కింగ్ క్లాస్ కిందకే వస్తారు. వీళ్ళు లిమిట్ దాటి, అంటే ఎన్ని గంటలు పని చేయగలుగుతుందో బ్రెయిన్, అంతకంటే ఎక్కువ పని చేయడం ఆల్రెడీ జరుగుతుంది, చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఇండియాలో హైదరాబాద్లో కూడా విపరీతంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరగడానికి ప్రధానమైన కారణము ఈ రోజు వస్తున్నటువంటి పని ఒత్తిడి. ఆ పని ఒత్తిడి అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ మానసిక పరిస్థితి పాడైపోతూ ఉంటుంది. ఇది జరుగుతుంది. అనేక ఉదాహరణలు ఉన్నాయి, 1-2 కాదు. మనకి ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి సైకలాజికల్ కేసులు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ విధంగా జరుగుతున్నాయి. సెకండ్, శారీరక శ్రమ చేసే వాళ్ళ విషయంలో అయితే జరుగుతున్నటువంటి ప్రమాదాలు బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు, వాళ్ళు పని పర్ఫెక్ట్ చేయలేరు. పని పర్ఫెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మిషన్లతో పని, ఆ మిషన్లో ఏమాత్రం తేడా వచ్చినా కూడా అది పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది పాశమేలారంలో మనం మొన్ననే చూసాం, అది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జనరల్గా ఇప్పుడు ఇట్లాంటి కండిషన్స్లో ILO లాంటివి ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లాంటివి, వాళ్ళు ఏమైనా గైడ్ లైన్స్ లేకపోతే పర్యవేక్షణ చేయడము, వాళ్ళు ఓనర్లకు అనుకూలంగా ఉన్నారా, లేకపోతే లేబర్ ఆర్గనైజేషన్ అని పేరు పెట్టుకొని లేబర్కు అంటే ముఖ్యంగా వర్కింగ్ క్లాస్కి అనుకూలంగా ఉంటున్నారా? మీరు చాలా కాలంగా వీటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎట్లాంటి కండిషన్ ఉందండి? ILO అనేది ఒక అథారిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కాదు. ILO కేవలం సజెషన్స్ ఇస్తుంది, అంతే. ILOకి పవర్స్ ఉండవు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనేక మీటింగ్లు పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చైల్డ్ లేబర్ ఉండకూడదు, ఈ వయసు లోపల పిల్లలతో వర్క్ చేయించకూడదు, లేకపోతే హజార్డస్ పనులు చేయించకూడదు, ఇట్లాంటి గైడ్ లైన్స్ అన్ని కూడా ప్రభుత్వానికి చెప్తాయి. అంతే తప్ప వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫామ్ చేయలేరు. లేబర్ డిపార్ట్మెంట్, మన స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రూల్స్ని ఇంప్లిమెంట్ చేయించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కడ కూడా వీటిని సరిగ్గా అరే రూల్స్ ఉన్నాయి, భద్రతా ప్రమాణాలు పాటించాలని 2024 డిసెంబర్లో సిగాచి కంపెనీకి భద్రతా ప్రమాణాలు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు ఈ మధ్యనే. సో 6 నెలల్లో మనకు అది బయటపడిపోయింది. సో ఈ విధంగా ఆ భద్రతా ప్రమాణాలను కానీ వాటి యొక్క రూల్స్ని కానీ ఎవరు పాటించట్లేదు. పాటించకున్నప్పటికీ పర్మిషన్స్ ఇస్తున్నారు. కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదు. 12,000, 10,000, 8,000, 6,000కు పనిచేస్తున్న కేసులు కూడా చాలానే ఉన్నాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారము కనీసం 20,000 ఇవ్వాలని ఉంటే 26,000 ఇవ్వాలని చెప్పేసి ఈ మధ్యనే, అంటే ఒక నగరంలో ఒక కుటుంబం బతకాలంటే 26,000 మినిమం వాళ్ళకు ఒక ఫ్యామిలీకి ఉండాలి, అంటే కనీస వేతనం 26,000 ఉండాలి అని చెప్పేసి, కనీస వేతనం ఇంత అవసరము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అది ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుతం ట్రేడ్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. కానీ 26,000, 22,000 కాదు, కనీసం 10-12,000 కూడా ఇవ్వనటువంటి కేసులు ఇండస్ట్రియల్ ఏరియాల్లో చాలా వరకు ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఈ రూల్స్ అని పాటించట్లేదు అన్న విషయం యూనివర్సల్ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈ సంస్థలు ఏవైతే లేబర్ డిపార్ట్మెంట్ ఉందో వీళ్ళు వెళ్ళి తనిఖీలేమీ చేయట్లేదు. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద చాలా డిలే చేస్తారు. అంటే ఫస్ట్ లేబర్ కోర్ట్ ఉంటుంది, ఆ లేబర్ కోర్టులో వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు లెటర్ పంపిస్తారు యజమాన్యానికి పంపించినాక వాళ్ళకి 3 times అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఒక మీడియేషన్ సంస్థగానే ఉండాలి అని చెప్పేసి ఉంది, కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కొంత యాక్షన్ తీసుకునేటువంటి పవర్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు లేబర్ కోర్టులో ఏం చేసినారంటే లేబర్ డిపార్ట్మెంట్ ఫెసిలిటేటర్ దాని టర్మ్ కూడా మార్చేస్తున్నారు. ఫెసిలిటేటర్ అంటే ఈ కంపెనీల యజమానులకు కావాల్సిన ఫెసిలిటీస్ అందించేటువంటి ఒక సంస్థగా దాన్ని మార్చి పారేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి పేరేమో లేబర్ పనిచేసేదేమో ఫెసిలిటేటర్. ఈ విధంగా పూర్తిగా ఏమైపోతుందంటే అది ఈ యజమానుల కోసం పనిచేసేటువంటి ఒక సంస్థగా మారబోతుంది. కనీసం ఇప్పటిదాకా ఏమన్నా ఒక నెగోషియేషన్స్ చేసి కొంత బేరసారాలు కుదిరించేటువంటి సంస్థగా ఉండేది. ఒకప్పుడు యాక్షన్స్ తీసుకునే సంస్థగా ఉండేది, అది పోయింది. ఈ బేరసారాలు కుదిరించే సంస్థగా ప్రస్తుతం ఉంది. దాన్ని తీసేసి పూర్తిగా వాళ్ళకు ఊడిగం చేసేటట్టుగా, అంటే యజమానులకు అవసరమైన ఫెసిలిటీస్ కల్పించేటువంటి ఒక సంస్థగా దీన్ని మార్చేయబోతున్నారు. ఇది ప్రజెంట్ జరుగుతున్నటువంటి మార్పు. జనరల్గా యాక్చువల్ వర్కర్స్కి అంటే ఒక మినిమం వేజ్ ఉండాలి, ఒక కనీస వేతనం ఉండాలని చెప్పి ఒకటి ఉంటుంది కదండి. ఇప్పుడు మామూలుగా ఎంత డిమాండ్ చేస్తున్నాం మనం
యాజ్ పర్ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో నగరాల్లో 26,000 ఓకే నెలకి 26,000 జీతం ఉండాలి. అంటే మామూలుగా బతకాలంటే అవును, అంటే వాళ్ళకి ప్రజెంట్ ప్రైస్ ఇండెక్స్ బేసిస్ మీద డిసైడ్ చేస్తారు. ఓకే వాళ్ళకి సరుకులు అంటే ఒక నలుగురు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళకి అవసరమైన తిండి, రెంట్, ట్రాన్స్పోర్ట్, చదువులు అయ్యే ఖర్చులన్నీ కౌంట్ చేస్తే 26,000 కనీసం. ఇది మేము చెప్తున్నది కాదు, ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి అమౌంట్. ప్రభుత్వం ఈ అమౌంట్ డిసైడ్ చేసింది కాబట్టి దీన్ని మీరు ఒక చట్టంగా తీసుకురండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇప్పుడు 26,000 కనీస వేతనం ఇవ్వాలని అన్ని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు 26,000 ఇస్తున్నారా లేకపోతే కండిషన్ ఎట్లా ఉందండి? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కానీ మీరు గమనిస్తుంటారు కదా, ఎంత మినిమం శాలరీ నుంచి పని చేస్తున్నారు? అంటే ప్రభుత్వం యొక్క రూల్ కాదు ఇది 26,000 అనేది. 26,000 అనేది ట్రేడ్ యూనియన్ల డిమాండ్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే దాదాపు 6,000, 8,000 కంటే ఎక్కువ చెప్పట్లేదు. చాలా తక్కువ. స్టేట్ గవర్నమెంట్ 18,000 ఇది గ్రాస్ శాలరీ 18,000 ఇవ్వాలని చెప్పేసి అంటుంది, మినిమం శాలరీ. ఇప్పుడు ఈ 18,000 కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లో అమలు అవుతుంది. ఆర్గనైజ్ సెక్టార్ అది కూడా గవర్నమెంట్ అయితేనే అమలు అవుతుంది, ప్రైవేట్లో అమలు అవ్వట్ల. ఈ ప్రైవేట్లో కొన్ని చోట్ల ఏం జరుగుతుందనంటే గ్రాస్ శాలరీ ఇచ్చి పిఎఫ్ అవన్నీ కూడా కట్ చేసేస్తున్నారు. పిఎఫ్ అంటే యాక్చువల్గా పిఎఫ్ వర్కర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తున్నారు, రెండింటిని కూడా వర్కర్ శాలరీ నుంచి ఎంప్లాయీ శాలరీ నుంచి కట్ చేసేస్తున్నారు. ఇట్లా కట్ చేసేసి ఏం చేస్తున్నారు, 18,000 రావాల్సిన చోట నెట్ శాలరీ, మినిమం శాలరీ అంటే కింది లెవెల్ వర్కర్కి ఉండాల్సిన శాలరీ 14,000 దాకా ఇస్తున్నారు. అన్ఆర్గనైజ్ సెక్టార్ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఎట్లా ఉంటుందండి? అన్ఆర్గనైజ్ డైలీ వేజెస్ ఉన్నాయి, మంత్లీ వేజెస్ ఉన్నాయి. ఎంతవరకు 20 నుంచి 25 ఏళ్లుగా అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి యావరేజ్గా 12,000 ఉంది అని చెప్తున్నారు. గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం యావరేజ్గా 12,000 ఉంది. 5,000-6,000 పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 12,000-15,000 పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ యావరేజ్గా ఈ తక్కువ శాలరీలో పనిచేస్తున్న వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇంట్లో ఇద్దరు పనిచేస్తారు, ఇద్దరు పనిచేసినా కూడా వాళ్ళ యొక్క తిండి, పిల్లల చదువులు, రెంటు ఇవన్నీ వెళ్ళడం కష్టంగా ఉంటుంది. అది ప్రస్తుతం అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి అండి. ఓకే, ఇప్పుడు వచ్చే 9th రోజు మీరు ఆల్ ఇండియా స్ట్రైక్కి కాల్ ఇచ్చినట్టున్నారు. మేజర్ డిమాండ్స్ ఏంటండి దీంట్లో? ప్రధానమైన డిమాండ్ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఏంటవి 4 లేబర్ కోడ్లు అంటే? జనరల్గా 29 మొత్తము లేబర్స్కి అంటే కార్మిక హక్కులు ఉన్నాయి సాధించుకున్నవి. ఈ 29 హక్కులను తీసేసి ఒక 4 కోడ్లు అంటే వీళ్ళు ఏం చేశారంటే చాప్టర్స్, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, వాటి పేరు ఏమన్నారంటే లేబర్ కోడ్లు అని పెట్టారనమాట. ఒకటి సేఫ్టీ కోడ్స్, సర్వీస్ కండిషన్స్ కోడ్స్, ఇట్లా ఒక 4 కోడ్లు పెట్టారు. ఆ కోడ్లలో కొన్ని రూల్స్ పెట్టారు. ఈ రూల్స్ ప్రకారం ఉంటే చాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరు మీద ఈ రూల్స్ ప్రకారం ఉంటే చాలు అని. దీంట్లో మొత్తం ఇది చాలా పెద్ద బుక్ పబ్లిష్ చేశారు. మామూలు వాళ్ళు చదివి పూర్తిగా అర్థం చేసుకోలేరు. కానీ మనం పూర్తిగా చదివి దాని యొక్క సారాంశాన్ని గ్రహిస్తే మాత్రం అందులో మొత్తం అంతా కూడా 8 గంటల పని విధానాన్ని 10 గంటలు చేయాలని, లేకపోతే యూనియన్ హక్కులు, యూనియన్ కనీసం 300 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలని. అంటే ఇంతకుముందు 100 మంది ఉన్నారు, 100 మంది కాబట్టి 300 మంది. 300 అంటే ఏమవుతుంది, 299 మంది ఆయన ఎంప్లాయ్ చేసుకుంటాడు. ఆ తర్వాత అవుట్ సోర్సింగ్ ఇస్తాడు. దాంతో ఏమైపోతుంది, కార్మిక హక్కులు పాటించడం అనేదే ఉండదు. యూనియన్ పెట్టుకోరు కాబట్టి ఎవరు అడగడానికి ఉండదు. యూనియన్ లేకపోతే కార్మికులు డైరెక్ట్గా వెళ్ళి యాజమాన్యాలను అడిగే పరిస్థితి ఉండదు. సో వాళ్ళ ఏ సమస్యలు ఉన్నా కూడా అడిగే నాథుడు ఉండడు, అడిగే వాళ్ళు ఉండరు. సో ఈ హక్కులన్నీ కూడా పూర్తిగా పోతాయి. సో ఈ మెయిన్గా ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, పూర్తిగా రద్దు చేసి మళ్ళీ కార్మిక హక్కులను పునరుద్ధరించాలి అనేది మెయిన్ డిమాండ్. దీంతో పాటుగా ఈ కనీస వేతనం 26,000 ఉండాలి. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం అని, కానీ అది అమలు కావట్లేదు. సో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ పాలసీస్ ఏవైతే వస్తున్నాయో, బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, రైల్వేని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ విధానాలు వెనక్కి తీసుకోవాలనేది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు. మిగిలిన డిమాండ్లు కూడా ఉన్నాయి. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో? అంటే ఆల్ ఇండియా స్ట్రైక్లో యూనియన్స్తో పాటు ఇంకా మిగతా ఎవరెవరు? ముఖ్యంగా ట్రేడ్ యూనియన్స్తో పాటు
ఎంప్లాయీస్ సంఘాలు అంటే ఆఫీసర్ సంఘాలు కూడా దీంట్లో ఉన్నాయి. బ్యాంక్ ఎందుకంటే బ్యాంకులకు ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది, క్రమంగా బ్యాంకులు ప్రైవేటైజ్ అవుతూ ఉన్నాయి. సో బ్యాంకులన్నీ కూడా ఈ బ్యాంక్ వాళ్ళంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రైల్వే దీంట్లో ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది. సో రైల్వే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఏమంటే దీనికి రైతు సంఘాలు కూడా, ఎందుకంటే దీనివల్ల రైతు సంఘాలు కూడా దెబ్బతింటున్నాయి కాబట్టి రైతు సంఘాలు దీనికి మద్దతుగా ఈ యాక్టివిటీలో డైరెక్ట్గా వచ్చి పాల్గొంటున్నారు. మిగతా పొలిటికల్ పార్టీలు అంటే ప్రస్తుతం ఎవరెవరైతే అధికారం ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో పాటు మిగిలిన అన్ని పార్టీలు కూడా ఈ మూమెంట్లో పాల్గొంటున్నాయి. వాళ్ళ డిమాండ్లు వాళ్ళ యొక్క అప్రోచ్ కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అన్న డిమాండ్ మాత్రం కాంగ్రెస్, తర్వాత ఈవెన్ మన దగ్గర ఉన్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, తర్వాత లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం, ఎస్ఓసిఐ, కమ్యూనిస్ట్ పార్టీ, అన్ని పార్టీలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతున్నాయి పార్టీలుగా. ఇదే కాకుండా ట్రేడ్ యూనియన్లు మాత్రం అందరూ, ఈవెన్ టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, బీఆర్ఎస్, కేవీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతూ దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నారు. ఈ స్ట్రైక్ పెద్ద స్థాయిలో విజయవంతం కాబోతుంది జూలై 9న. ఇప్పటికే చాలా ప్రదర్శనలు జరిగాయి. కార్మికులు కూడా చాలా అంటే రోజు రోజుకి వాళ్ళ జీవితాలు అత్యంత దారుణంగా తయారవుతుండడం వల్ల వాళ్ళు వెక్స్ అయిపోతున్నారు. దీన్ని వ్యతిరేకించాలి, అపోజ్ చేయాలి అన్న కోరిక బలంగా ఉంది. అయితే వాళ్ళు పనిచేస్తున్న పరిశ్రమల్లో పరిస్థితుల్లో అపోజ్ చేయడము, దాన్ని వ్యతిరేకించడము, పోరాడడం అంత ఈజీ కాదు వాళ్ళకి. కానీ వాళ్ళకు దీన్ని సక్సెస్ చేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది. ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ పాల్గొంటున్నారు. గతంలో చూస్తే ఇట్లాంటి ఆల్ ఇండియా స్ట్రైక్లు, బంద్లు బాగా ఎక్కువ వినిపించాయి. ఈ మధ్య ఏమైనా తగ్గాయా కొంత, లేకపోతే ప్రజల్లో ఏమైనా కాస్త దీన్ని ఎవరు పార్టిసిపేట్ చేస్తారులే అని అనుకుంటున్నారా? ఎట్లా ఉంది యాక్చువల్లీ గత 4 ఏళ్ల నుంచి ఈ స్ట్రైక్ పిలుపు చాలా బలంగా వస్తుంది. బట్ స్ట్రైక్కి వెళితే తీసుకునే యాక్షన్స్ చాలా సివియర్గా ఉన్నాయి. ఈ సప్రెసింగ్, అణిచివేత అనేది పెరిగింది. ఇంతకుముందు ఎవరైనా యాజమాన్యాలకు కానీ ప్రభుత్వాలకు కానీ వ్యతిరేకంగా ఒక వాయిస్ వినిపిస్తే ఏంటి ఆ వాయిస్ డిస్కస్ చేయడం, చూడడం, ఏమైనా చేయగలుగుతామా, ఇందులో మొత్తం డిమాండ్స్ పరిష్కరించకపోయినా కొన్నన్నా చేసి వీళ్ళని శాంతపరచగలుగుతామా అనే అప్రోచ్ ప్రభుత్వాలకి యాజమాన్యాలకు ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎవరైనా వ్యతిరేకిస్తే పూర్తిగా అణిచివేయడం, నన్నే వ్యతిరేకిస్తారా అంటే ఒక రకమైన ఈ ఫ్యూడల్ మెంటాలిటీ, రాజు మెంటాలిటీ అనేది పెరుగుతుంది. ఆ ప్రజాస్వామిక వాతావరణం అనేది పోతుంది రోజు రోజు. అందువల్ల ఏమవుతుందంటే దీనికి ప్రచారం తక్కువ వస్తుంది. కానీ వాస్తవానికి ఏంటంటే అంటే పార్టిసిపేషన్ కూడా తగ్గింది. పార్టిసిపేషన్ తగ్గడానికి కారణము వాళ్ళకి ఈ రూల్స్ మంచిగా అనిపించడం కాదు. పార్టిసిపేషన్ తగ్గడానికి కారణం అంటే అణిచివేత పెరగడం వల్ల పార్టిసిపేషన్. గత ప్రభుత్వంలో మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ చేస్తే ఆ డిమాండ్స్ పక్కన పెట్టి అంటే జీతం పెంచేసి 1000 రూపాయల జీతం కూడా పెంచకుండా ఆయన ఏం చేశారు, అందరిని అరెస్ట్ చేసి జైల్లో వేసి కార్మికులు కూడా అరెస్ట్ చేసి పనిలోంచి తీసేసి ఈ విధంగా చేశాడు. మొత్తం స్ట్రైక్ క్లోజ్ అయిపోయినాక మళ్ళీ ఆయన దానగుణం పేరుతోటి ఒక 1000 రూపాయలు పెంచాడు. ఇదే 1000 రూపాయలు స్ట్రైక్ జరుగుతున్నప్పుడు పెంచవచ్చు, కానీ పెంచట్లేదు. ఎందుకంటే నా మాట మీరు వినరా అనే యాటిట్యూడ్ పాలకుల్లో, యాజమాన్యాల్లో పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రైక్లు అట్లాంటివి విపరీతమైన యాంగర్, బట్ ఎట్ ద సేమ్ స్ట్రైక్ చేయలేని పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే ఈ పోరాట పద్ధతి అనేది, ఈ స్ట్రైక్ వ్యవహారాల్లో కొంచెం మార్పు అయితే వచ్చింది. యాక్చువల్గా ఒక జనరల్ కామెంట్ కూడా వినిపిస్తుంది, ఇవన్నీ అయ్యేవి కాదు పెట్టేవి కాదు అని. కామన్ అంటే వర్కింగ్ క్లాస్ కాదు, బయట నుంచి చూసే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే రోడ్డు మీద కొద్దిమంది వచ్చి స్ట్రైక్ చేస్తుంటే, బంద్ కాలేస్తుంటే వీళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు, ఇవి అవుతాయా పెడతాయా అని కూడా ఒక నిరాశ పూరిత కామెంట్స్ వినిపిస్తుంటాయి. వీటిని ఎట్లా ఫేస్ చేయాలంటారు జనరల్గా? ఎందుకంటే దాడులు పెరుగుతూ ఉన్నాయి వర్కర్స్ మీద. సో వాళ్ళకి ఏంటి ఇన్స్పిరేషన్? ఒకప్పుడు ఒక స్ట్రైక్ జరిగితే, ఒక ర్యాలీ జరిగితే, ఒక ధర్నా జరిగితే, ఒక ఉద్యమం జరిగితే ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యి డిమాండ్స్ని సాల్వ్ చేసేవి. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. దానివల్ల నిరాశ నిస్పృహ పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవానికి గమనిస్తే ఈ రూల్స్ అని రాకముందు లేదా ప్రభుత్వాలు చాలా అటోక్రటిక్గా ఉన్న పీరియడ్లో కూడా ఉద్యమాలు జరిగాయి. అప్పుడు ఎంత అణిచివేత వచ్చిందో అంత పెద్ద ఉద్యమం వచ్చింది. రీసెంట్గా రైతు ఉద్యమం కూడా వచ్చింది. మేడే ఉద్యమము, అంతమంది ప్రాణత్యాగం చేసిన ఉద్యమము అత్యంత అణిచివేతల మధ్యలో వచ్చింది. ఎందుకంటే అణిచివేత నుంచి పర్మనెంట్గా కంట్రోల్ చేయలేరు.
అదేమవుతుందంటే విపరీతమైనటువంటి వ్యతిరేకతతోటి బయటకు వస్తుంది. కాకపోతే ఒక హింసాత్మకమైనటువంటి రూపం తీసుకొని అది ఉద్యమం వస్తుంది. అటువంటి పరిస్థితులే పెరుగుతున్నాయి. సో అటువంటి అణిచివేత అనేది విపరీతంగా పెరిగినప్పుడు ఈ విధమైనటువంటి యాంగర్ అనేది ప్రజల్లో వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రజెంట్ వీళ్ళంతా కూడా ఓవరాల్గా మామూలుగానే అది ఏం జరగదు కదా, మధ్యతరగతిలో ఉంది, కార్మికుల్లో కూడా ఉంది. మనం పోయి స్ట్రైక్ చేస్తాము, ధర్నా చేస్తాము, ర్యాలీ చేస్తాము, ప్రభుత్వం వినదు, ప్రభుత్వం పట్టించుకోదు. ఏం లాభం? పట్టించుకోవాలని కోరిక ఉంది కానీ పట్టించుకోదు అన్న ఇది ఉంది. ఇది తప్ప మరేదైనా మార్గం ఉందా? ఇది మనం పరిశీలించాల్సి. ఈవెన్ కార్మికుల్లో కోపం వచ్చి, ప్రజల్లో కోపం వచ్చి ఒక ప్రభుత్వాన్ని మార్చి ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటారు. చాలా వరకు మనకు ఎలక్షన్ స్టాటిస్టిక్స్ కనిపిస్తుంటాయి. ఎక్కడి నుంచి ఓట్లు వచ్చాయి అని అంటే ఈ పార్టీ మీద. మొన్న కాంగ్రెస్ గెలవడం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఎంతమంది ఓట్లు వేశారు అని అంటే కాదు, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు అని అంటారు. అంటే ఒక పార్టీ మీద వ్యతిరేకతతో ఇంకొకరిని గెలిపించుకోవడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఈ విధంగా వ్యక్తం అవుతుంది. కానీ ఈ విధంగా సమస్యలు పరిష్కారం అవుతాయా? కావు. 4 లేబర్ కోడ్లు బీజేపీ తీసుకొస్తుంది, కాంగ్రెస్ తీసుకొస్తుంది, ఇద్దరు కూడా తీసుకొస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అపోజ్ చేస్తారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్లే మళ్ళీ వీటిని తీసుకొస్తారు. కాబట్టి వీటిని వెనక్కి తీసుకెళ్లేటట్టుగా చేసే ఒకే ఒక పద్ధతి ఏంటి అంటే బలమైన ఉద్యమాలు నిర్మించడం. ఈ రియలైజేషన్, బలమైన ఉద్యమాలు, మరింత ఐక్యత, మరింత బలమైన ఉద్యమాలు రానంత వరకు కూడా ప్రభుత్వాలు వెనక్కి జరగవు, అణిచివేస్తాయి. కానీ అణిచివేతకు కౌంటర్ పడితే, బలమైన స్ట్రైక్ జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతాయి. అటువంటి ఉద్యమాలు తీసుకురావాల్సిన బాధ్యత కార్మిక లోకం మొత్తం మీద ఉంది. ప్రజెంట్ సఫర్ అవుతున్న ప్రజలందరి మీద కూడా ఉంది. యూనియన్ల వైపు నుంచి కూడా ఒక కామెంట్ వినిపిస్తుంటుంది. యూనియన్ల వైపు మీద వీళ్ళు సరిగా లేరు, ట్రేడ్ యూనియన్లు వాళ్ళలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కలవరు, లేకపోతే ఓనర్స్తో కాంప్రమైజ్ అవుతారని కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. యాక్చువల్గా ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నారు కదా, ఎందుకు వీళ్ళు ఎంత బలంగా ఇంకా ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు? ఒకప్పుడు ఏదైనా కాలిస్తే మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయాయి దేశం అంతా. ఇప్పుడు అట్లా చేయలేకపోతున్నారు. అంటే ట్రేడ్ యూనియన్లో కూడా ఈ లోపం ఉందా? ఒకటి, ట్రేడ్ యూనియన్ల మీద నమ్మకం కొంచెం సడలింది, తగ్గింది. అండ్ రెండోది, పర్మనెంట్ ఎంప్లాయీస్ బాగా తగ్గిపోయారు. ట్రేడ్ యూనియన్లు మొత్తం నిలబడ్డది మేజర్గా పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్స్ తోటి, అవుట్ సోర్సింగ్ యూనియన్స్ తోటి చాలా తక్కువ నిలబడింది. సో ఈ పర్మనెంట్ ఎంప్లాయీసే తగ్గిపోతున్నారు. ఎంప్లాయీస్ సంఖ్య తగ్గిపోయినాక న్యాచురల్గా వాళ్ళ ట్రేడ్ యూనియన్ బలం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే 90% నాన్ పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ వీళ్ళు అయిపోయారు. 10% కూడా లేరు, 6%, 4%కి వెళ్ళిపోయారు, తగ్గిపోతున్నారు రోజు రోజుకి. కాబట్టి ట్రేడ్ యూనియన్ల బలం తగ్గిపోతుంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమంటే ఆపర్చునిజం. ట్రేడ్ యూనియన్లో ఉన్నవాళ్ళు, ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ సిన్సియర్గా ఉంటారు, డెడికేటెడ్గా ఉంటారు, కార్మికుల కోసమే పనిచేస్తారు అనేది వాస్తవం కాదు. ట్రేడ్ యూనియన్ నాయకులను కరప్ట్ చేయడానికి, వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి నయానా భయానా డబ్బులు ఇస్తారు, లేకపోతే బెదిరిస్తారు, లేకపోతే చంపేస్తారు. రకరకాల పద్ధతుల్లో తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు లొంగిపోతున్నారు, కొద్దిమంది లొంగిపోతున్నారు. ఈ లొంగిపోవడాన్ని ఎట్లా ఆపగలుగుతాము? ఇది కార్మికులు తమ చైతన్యంతో ఆపగలుగుతారు. ఎవరైతే ఆ విధంగా లొంగిపోతున్నారో వాళ్ళని నిలదీయడం ద్వారా, కార్మికులు వాళ్ళ యొక్క మాట వినకపోవడం ద్వారా వాళ్ళని, లేదు మీరు ఒకవేళ డిసిషన్ తీసుకున్నా, మీరు యాజమాన్యాలతోని అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కూడా మేము పాటించము, మేము ముందుకు పోతాము అనే చైతన్యం కార్మికులకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇట్లాంటి కల్ప్రిట్స్ని కూడా, అంటే కార్మిక ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పక్కకు జరపగలుగుతారు. అటువంటి చైతన్యము వర్కర్స్లో రానంత వరకు కూడా ఆయన వెళ్ళి అక్కడ అడ్జస్ట్ చేసి మాట్లాడుకున్న విషయం కూడా వీళ్ళకి అర్థం కాదు. ఆ వర్కర్స్లోకి చైతన్యం ఎవరు తీసుకురావాలి? వీళ్ళే మళ్ళీ. అంటే వర్కర్స్లో చైతన్యము, వర్కర్స్ ఆ చైతన్యం తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా స్పీచ్లు ఇస్తూనే ఉంటారు, అన్ని విషయాలు చెప్తుంటారు. ఆ చెప్తున్నవి కరెక్టా కాదా అని తమ ఆలోచనలతో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కేవలం నాయకుల మీద, కార్మిక నాయకులు చెప్పిన మీద డిపెండ్ అయితే మాత్రము వాళ్ళు ఈజీగా మేనేజ్ చేస్తారు. ఈ విషయాన్ని అనేక సినిమాల్లో వాటిలో కూడా బాగా క్లియర్గా చూపించారు. నమక్ హరామ్ అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ సినిమా, దాంట్లో చాలా స్పష్టంగా చూపిస్తారు. తన ఫ్రెండ్స్ని, తనకు అనుకూలం ఉన్న వ్యక్తులు వాళ్ళనే వర్కర్స్లోకి పంపించి, వాళ్ళనే వర్కర్స్ నాయకుల్ని చేసి, వీళ్ళు అవసరమైనటువంటి సపోర్ట్ ద్వారా తర్వాత వాళ్ళని తమ వైపు
మేనేజర్. ఇది ప్రజెంట్ జరుగుతున్నటువంటి వ్యవహారమే. అన్ని కంపెనీల్లో కూడా యాజమాన్యాల తొత్తులు, యాజమాన్యాల పర్సన్స్ని వాళ్ళు వర్కర్స్లు పెట్టుకుంటారు, లేకపోతే రిక్రూట్ చేసుకుంటారు. చేసుకొని వాళ్ళని యూనియన్ నాయకులుగా ప్రొజెక్ట్ చేస్తారు. సిన్సియర్గా పనిచేస్తున్న యూనియన్ నాయకులు ఎవరైనా వచ్చి అడుగుతారేమో డిమాండ్ పరిష్కరించారు, వీళ్ళు వచ్చి మాట్లాడితే చాలా పరిష్కరిస్తారు. తద్వారా వీళ్ళని ప్రొజెక్ట్ చేసి వర్కర్స్ని గ్రిప్లో పెట్టుకుంటారు. అప్పుడు ఏమిటి, వేరే రోల్ ఎవరిది ఉంటుంది, వర్కర్స్ రోల్ మెయిన్ ఉంటుంది. సరైన నాయకత్వాన్ని గుర్తించడము, సరైన వ్యక్తిని నమ్మడము అనేది వాళ్ళ బాధ్యత. అదర్వైజ్ ఏమవుతుంది, వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క జనరేషన్స్ యొక్క జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. మీరు ఇందాక చెప్తుంటే ఒక 2 పాయింట్లు. ఒకటి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ అన్న వాళ్ళు తగ్గుతున్నారు, గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్. రెండోది, యూనియన్ పెట్టాలంటే ఎంప్లాయీస్ ఇంతమంది ఉండాలని ఒక ఇది కూడా తీసుకొస్తారు, ఒక నిబంధన కూడా. ఈ రకంగా ఏంటంటే ఫ్యూచర్లో మేబీ యూనియన్లు అనేవే వాటి ఉనికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో వర్కర్స్ని ఆర్గనైజ్ చేయడానికి, వర్కర్స్ తమ చైతన్యాన్ని పెంచుకోవడానికి ఎట్లాంటి ఇది అవసరం, యాక్చువల్గా కర్తవ్యం ఏంటి ఇప్పుడు? వర్కర్ యొక్క పర్మనెంట్ అవుట్సోర్సింగ్, ఈ రూల్స్ అన్నీ మారుతున్నాయి. కానీ వీటి ఆధారంగా ఉద్యమాలు రావు. వీటి ఆధారంగా కొంచెం ఉద్యమాలకు కోఆపరేటివ్ కండిషన్ అన్నమాట వాస్తవమే. ఆ పరిస్థితి తగ్గుతూ ఉంటుంది. ఉద్యమాలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వర్కర్స్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి. ఈ అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ జీతాలు పెరగడం లేదు. ఇతర సర్వీస్ కండిషన్స్, అంటే పిల్లలకు చదివించుకునే స్తోమత తగ్గిపోతుంది. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, కనీసం మెడికల్ ఖర్చులు, ఇవన్నీ పెట్టుకోగలిగే స్తోమత పడిపోతుంది. ఏదో ఇంత అన్నం పప్పు తిన్నామని కాకుండా ఇంత ఫ్రూట్స్, కొంచెం బలమైన పౌష్టికాహారం తీసుకునే అవకాశాలు పోతున్నాయి. ఈ విధంగా వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పడిపోతూ ఉన్నాయి. ఇది అసంతృప్తిని పెంచుతూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది, ఈ విధమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి, దీని వెనకాల ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటి, నిర్ణయాలు ఏంటి అన్నదాన్ని మనం కరెక్ట్గా వర్కర్స్లో చైతన్యం తీసుకెళ్ళగలిగితే, వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకునేటట్టు చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఉద్యమం యొక్క రూపం మారుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక కాల్ ఇచ్చేస్తే చాలా అందరు ధర్నాలు చేసేవాడు, ఎందుకంటే అణచివేత లేదు కాబట్టి మేము వచ్చి పాల్గొన్నాం, మళ్ళీ వేరే నెక్స్ట్ డే డ్యూటీలో జాయిన్ అయిపోయాం. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ బయటికి వచ్చేసి ఉద్యమాలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కంపెనీస్ క్లోజ్ అయిపోతున్నాయి, బోగస్ కంపెనీలు, లేకపోతే క్లోజ్ అవుతున్న కంపెనీలు ఉన్నాయి, లేకపోతే తీసేస్తున్నారు పనుల్లోంచి. అది చాలా అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఆర్గనైజ్డ్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా అదే చెప్తారు, యాజమాన్యాలు కూడా. ఒకరు పోయేసేసి మేము ఒక 20 మంది ఉన్నాము, మాకు అన్యాయం జరిగింది, మాకు సమస్య పరిష్కరించండి అంటే, నువ్వు ఆ 20 మంది గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎవరైనా మాట్లాడేవాళ్ళు, ధైర్యంగా మాట్లాడేవాళ్ళు ఉంటే నీదేంటి, నీకేంటి ప్రాబ్లం, అట్లా వ్యక్తిని అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి స్వార్థ మనస్తత్వాన్ని కదిలించి ఆయనను సాటిస్ఫై చేసి మిగిలిన ఉద్యమం మొత్తాన్ని అణచివేసే టాక్టిక్స్ జరుగుతున్నాయి. ఇవి జరుగుతూ ఉంటాయి. వీటికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం అందరం కలిసి ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు నాకు పర్సనల్గా టెంపరీగా సమస్య పరిష్కారమైనప్పటికీ రేపు మరింత ప్రమాదాన్ని, ప్రాబ్లమ్ని ఈయన క్రియేట్ చేస్తాడు అన్న కాన్షియస్నెస్ ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ఆయనలో కూడా ఉండాలి. ఆయన తన కాన్షియస్నెస్ని, లేకపోతే తనకున్నటువంటి ఐడియాస్ని ఇతరులతో పంచుకొని అందరినీ డెవలప్ చేయాలి. అందరితో పాటు మనం డెవలప్ అవుతాము అన్న కాన్షియస్నెస్ వస్తే ఖచ్చితంగా కార్మిక ఉద్యమాలు పెరుగుతాయండి. బయట ఫారిన్ కంట్రీస్లో ఉన్న కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా వర్కింగ్ క్లాస్కు ఉన్న ఫెసిలిటీస్ కానీ అవి మనకు వాళ్ళకి ఏమైనా తేడా ఉన్నాయా మీ అబ్జర్వేషన్? తేడా అయితే ఉందండి. కానీ ప్రజెంట్ ఎట్లయితే ఇండియాలో స్టాండర్డ్స్ పడిపోతూ ఉన్నాయో ఫారెన్లో కూడా స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. ఇది వాస్తవం. అయితే ప్రజెంట్ కంపేర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికాలో, లేకపోతే ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్లో ఇలాంటి ప్రాంతాల్లో తీసుకుంటే వాళ్ళ సర్వీస్ కండిషన్స్ కంపల్సరీ వాళ్ళకి, ఈవెన్ లేడీస్ అయితే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఈవెన్ జెంట్స్ కూడా ఉంది డెవలప్డ్ కంట్రీస్లో. అది మెటర్నిటీ లీవ్తో పాటు చిన్నపిల్లలకి డే కేర్ సెంటర్స్ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. లేకపోతే జీతాలతో పాటు ఇన్సెంటివ్స్ తోటి పెన్షన్ విధానము, ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్స్. పే రివిజన్లు కూడా ఎట్లయితే ప్రైస్ ఇండెక్స్ పెరుగుతుంటుందో దాంతోపాటు ఇవి కూడా పెరగడము, అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరికైనా ఉద్యోగం పోతే, లేకపోతే జాబ్ పోతే వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ అంటే ఫ్రీగా మిల్క్
అండ్ పిల్లల చదువులకి వీళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకపోవడము, ఇటువంటి ఫెసిలిటీస్ డెవలప్డ్ కంట్రీస్లో ఇస్తున్నారు. అయితే క్రమక్రమంగా వాళ్ళు కూడా తగ్గిస్తున్నారు. ఒకప్పుడు కాలేజ్ వరకు ఎడ్యుకేషన్ ఉంటే ఇప్పుడేమో స్కూల్ అంటున్నారు. 8th క్లాస్ నుంచి వాళ్ళు కాలేజ్ అంటారు. సో 8th క్లాస్ నుంచి వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వము అనే పద్ధతిలో యూరోప్లో, అమెరికాలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా 1991 తర్వాత, అంటే రష్యాలో సోషలిజం పడిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల స్టాండర్డ్ తగ్గిపోతూ ఉంది. వాళ్ళ మీద అణచివేత పెరుగుతుంది, కార్మిక వ్యతిరేక విధానాలు పెరుగుతూ ఉన్నాయి. ఫైనల్గా ఈ July 9th ఆల్ ఇండియా స్ట్రైక్ గురించి పీపుల్కి ఏమైనా చెప్తారా మీరు? నేను కొన్ని పాయింట్స్, ముఖ్యంగా ఈ లేబర్ కోడ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్గా అర్థం కావాలంటే, అవి అర్థం కాకుండా ఏమంటే లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తున్నాం అంటారు, కానీ ఏముంది ఈ లేబర్ కోడ్స్లో అనేది కొన్ని బ్రీఫ్గా చెప్పి మీరు ఒక కాల్ ఇవ్వండి. ఓకే. ముఖ్యంగా ఏమంటే ఇందులో పారిశ్రామిక సంబంధాల కోడ్, ఇది మొట్టమొదటి కోడ్ అండి. దీంట్లో ఈ పారిశ్రామిక సంబంధాల కోడ్లో ఏమంటే ఒక చట్టబద్ధత, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ అని అంటే మన టర్మ్ కండిషన్స్ ఆయన కనీసం రిటైర్ అయ్యేంత వరకు, లేకపోతే ఒక 20-30 ఏళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది. హైర్ అండ్ ఫైర్ కాదు, ఈ హైర్ అండ్ ఫైర్ తర్వాత వచ్చింది. దీనికి ఇంకా చట్టబద్ధత లేదు, కనీసం గవర్నమెంట్లో లేదు. దానికి చట్టబద్ధత కల్పిస్తూ మొట్టమొదలు తీసేయచ్చు, ఇవ్వడమే, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే, నీకు 2 ఏళ్ళు ఉద్యోగం, 3 ఏళ్ళు ఉద్యోగం, ఆ తర్వాత నీ జీవితం నీది అన్న పద్ధతిలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి యాక్ట్. తర్వాత ఏమంటారు, 18K above ఆర్ నాట్ వర్కర్స్, అంటే ఇప్పుడు వీళ్ళకి 18,000 కంటే ఎక్కువ జీతం ఉంటే వాళ్ళు వర్కర్స్ కాదు, ఎంప్లాయీస్ అని చెప్పి టర్మ్ చేస్తున్నారు. వీళ్ళు ఎంప్లాయీస్ అని టర్మ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కార్మిక హక్కులు వర్తించవు. 18,000 జీతము కంటే ఎక్కువ అన్ని ప్రభుత్వ సంస్థల్లో, ఆర్టీసీలు అన్నింటిలో ఎక్కువనే ఉంది. వీళ్ళందరికీ కూడా కార్మిక హక్కులు ఉండవు అని చెప్పేసి చెప్పబోతున్నారు అనమాట. తర్వాత సర్వీస్ కండిషన్స్, నేను ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు నేను ఇన్ని గంటలు పని చేస్తాను, ఈ పని చేస్తాను, దానికి నాకు ఇంత జీతం, అంటే నా టర్మ్స్ ఉంటాయి, యజమాని టర్మ్స్ ఉంటాయి. ఈ రెండింటి టర్మ్స్తోనే ఒక జీతం ఒక ఇది అనేది ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఆ సర్వీస్ కండిషన్స్ మార్చాలంటే ఓనర్తో పాటు వర్కర్స్ యొక్క పర్మిషన్ కూడా ఉండాలి. అది తీసేశారు. అంటే జాయిన్ అయ్యేటప్పుడు ఒక కండిషన్ ఉంటుంది, జాయిన్ అయ్యి కొన్నాళ్ళ తర్వాత లేదు నువ్వు 8 గంటలు కాదు 10 గంటలు చేయాల్సిందే అని అన్నా కూడా దానికి చట్టబద్ధత కల్పిస్తున్నారు. అది చాలా దారుణమైనది. ఇంకోటి, ఇంతకుముందు మనం మాట్లాడినట్టు 300 మంది ఉంటేనే వాళ్ళకి లేబర్ హక్కులు వర్తిస్తాయి అని. ఒకవేళ కంపెనీ క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా లేబర్ ఆఫీస్ పర్మిషన్ తీసుకోవాలి, లేబర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. గతంలో అదే లేబర్ కోడ్లో వచ్చేంతవరకు ఈ లేబర్ కోడ్లో ఏం చేశారంటే 300 కంటే ఎక్కువ ఉంటే పర్మిషన్ తీసుకోవాలి, 300 తక్కువ ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సి అవసరం లేదు, వాళ్ళు బంద్ చేసేయచ్చు కంపెనీ. సింపుల్గా అవన్నీ కూడా తీసుకొచ్చేస్తారు అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ తీసుకొచ్చింది అంటే మెడికల్ కారణాలతోటి ఒక వర్కర్ని తీసేయొచ్చు అనే ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. మెడికల్ కారణాలు అని అంటే ఈవెన్ వాళ్ళు క్రియేట్ చేసిన మెడికల్ కారణాలు కూడా మనం ఉండొచ్చు. ఆ విధంగా చెప్పేసేసి ఆ వర్కర్ని తీసేసే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్, ముఖ్యంగా యూనియన్లకైతే పర్మిషన్లు పూర్తిగా రద్దు చేసేస్తున్నారు. యూనియన్లు ఉండకూడదు, యూనియన్ల రిజిస్ట్రేషన్ విపరీతంగా కండిషన్స్ పెట్టేస్తున్నారు. ఎప్పుడో రిజిస్టర్ అయిన యూనియన్స్ ఇప్పుడు కొత్తగా ఏవైతే ఇప్పుడు లేబర్ కోడ్లు అమలైతే ఈ లేబర్ కోడ్లకు అనుగుణంగా యూనియన్లో ఎట్లుంటుందంటే అండి, వాళ్ళ అక్కడ వర్కర్సే కాకుండా బయటి వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీగా ఉంటారు. ఒక 5-6 బయటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడున్న వర్కర్స్ ధైర్యంగా యాజమాన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. సో బయటి వాళ్ళని వాళ్ళు ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. ఆ రూలు తీసేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయటి వాళ్ళు ఉండకూడదు, ఉన్న 3-4 ఉండాలి, ఎక్కువ మంది ఉండకూడదు అనేటువంటి రూల్స్ తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏమంటే 50% యూనియన్ ఎన్నికలు పెడతారు. యూనియన్ ఎన్నికలు పెట్టినప్పుడు యూనియన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక 4 యూనియన్లు 5 యూనియన్లు పోటీ చేస్తే ఒక 30% ఓట్లు వచ్చినా కూడా వాళ్ళు ఏమవుతారు, యూనియన్ నాయకుడిగా ఎన్నికవుతారు. వాళ్ళకి 50% ఓట్లు రాలేదు కాబట్టి మేము వాళ్ళతో చర్చించము అనే రూల్ తీసుకొస్తున్నారు. నేను ఇంకా చాలా రూల్స్ ఉన్నాయండి. ఇట్లాంటి అనేక రూల్స్ ఈ లేబర్ కోడ్లలో పూర్తి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు. అదే నేను ఇంత మొదట్లో చెప్పినట్టు ఒక బానిసలుగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని అనుమతిస్తూ, లేకపోతే భయపడుతూ, లేకపోతే ఏం చేయలేకపోతున్నాంలే, మనం సాధించలేకపోతున్నాంలే అని నిర్లిప్తంగా కూర్చుంటే మన జీవితాలు పాడైతాయి, మన వచ్చే తరాల జీవితాలు మరింత దారుణంగా తయారవుతాయి. వాళ్ళు బతకలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి మనము
వాయిస్ రేజ్ చేయాలి. మనము ఐక్యంగా ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేయాలి, యునైటెడ్గా ముందరికి పోవాలి. ఈ స్ట్రైక్ అనేది ఒక అవకాశం. ఓకే, మామూలుగా వచ్చి వాయిస్ రేజ్ చేయడం అసాధ్యమైన పని. స్ట్రైక్ ద్వారా ఖచ్చితంగా మీ వాయిస్ని ఓపెన్గా మీరు వినిపించవచ్చు, యాజమాన్యాలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడచ్చు, కనీసం కార్మిక ర్యాలీలలో ధర్నాల్లో మాట్లాడచ్చు, ముందుకొచ్చి మీ యొక్క అభిప్రాయాలు చెప్పొచ్చు. అలాంటి అవకాశం మీకు వస్తుంది. కాబట్టి వర్కర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఆన్సర్ చెప్పుకునేటట్టు ఉండాలి. ఇంత దారుణంగా సమాజం మారిపోతుంటే నువ్వేం చేసావు అని క్వశ్చన్ అడిగినప్పుడు, లేదు మేము ప్రయత్నం చేశాం, ఇంకా నెక్స్ట్ ఈ బ్యానర్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీది అని చెప్పడానికైనా కూడా వీళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో పాల్గొనాలి. కాబట్టి నేను వర్కర్స్ అందరికీ చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ఖచ్చితంగా జూలై 9 బంద్ని విజయవంతం చేయాలి. మొత్తం దేశవ్యాప్తంగా ఇటువంటి బానిసలుగా, కార్మికుల్ని బానిసలుగా మార్చే విధానాన్ని మేము ఒప్పుకోము అని వాయిస్ రేజ్ చేయాలి. ఇది డెమోక్రటిక్ సొసైటీ, ఇంకా భారతదేశం ఇంకా ప్రజాస్వామ్య ప్రభుత్వమే. మనకి ఇంకా వాయిస్ రేజ్ చేసే హక్కు ఉంది. మనం నిజాం ప్రభుత్వంలో లేము. కాబట్టి మనం వాయిస్ రేజ్ చేయాలి. ఇది మార్చకపోతే మేము ఊరుకోము అని తెలియజేయాలి. ఇది మేము చేసే విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ.